హాయ్ హలో అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఈ నోటిఫికేషన్ తాజాగా మనకు ఆర్బీఐ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేసింది. సో ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఆర్బీఐ అవుట్లెట్లో 650 అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ తాజాగా మనకు ఆర్బీఐ విడుదల చేసింది. సో కాబట్టి దీనికి సంబంధించిన ఎలిజిబిలిటీస్, క్వాలిఫికేషన్స్, అప్లికేషన్ ప్రాసెస్, అదేవిధంగా సిలబస్ సంబంధించిన ఇంపార్టెన్స్ విషయాలన్నింటినీ కూడా ఈ యొక్క వీడియోలో చెక్ చేద్దాము. కాబట్టి వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకండి, ప్రతి ఒక్క పాయింట్ కూడా మీకు చాలా ఉపయోగపడుతుంది. సో ఈ యొక్క వీడియోకి సంబంధించి, ఈ నోటిఫికేషన్ సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు. సో ప్రతి ఒక్క కామెంట్ కూడా మీకు ఆన్సర్ చేసే అవకాశం అయితే మనకు కల్పిస్తుంది. సో దీనికి సంబంధించి మనకు ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది మనకు 2 లెవెల్లో అయితే ఉంటుంది. సో ఫస్ట్ లెవెల్ వచ్చేసి మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ అయితే కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో పాస్ అయిన వారికి మనకు మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ యొక్క ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సమయంలో మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది మనకు ఖచ్చితంగా తీసుకుంటారు. సో మనం ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నామో ఆ యొక్క స్టేట్ సంబంధించిన లాంగ్వేజ్లో మనకి ప్రొఫిషియన్సీ అనేది ఉండాలని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. కాబట్టి తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి తెలుగు అనేది మ్యాండేటరీగా తీసుకుంటున్నారు. సో మిగతా స్టేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి ఆ యొక్క స్టేట్ సంబంధించిన లాంగ్వేజ్లో మనకి ప్రొఫిషియన్సీ అనేది ఉండాలి. సో వారికి మాత్రమే అక్కడ అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క విషయాన్ని గమనించండి. సో వేరే స్టేట్కి అప్లై చేయొచ్చు, కానీ ఆ యొక్క స్టేట్కి సంబంధించిన లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో పాస్ అయితేనే మనకి ఈ యొక్క అవకాశం అనేది వస్తుంది. కాబట్టి మీరు వేరే స్టేట్స్కి అప్లై చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ఆ యొక్క లాంగ్వేజ్లో ప్రావీణ్యం ఉంటేనే అప్లై చేయండి. సో లేకపోతే మన యొక్క సొంత స్టేట్లో కూడా అప్లై చేసుకోవచ్చు. సో తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ సంబంధించిన హైదరాబాద్ అవుట్లెట్లో మనకి ఆర్బీఐ సంబంధించిన దాంట్లో ఖాళీలు అయితే ఉన్నాయి. సో వాటిని కూడా మనం ఈ యొక్క నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి ఎవరైతే గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఉన్నారో, మినిమం 50% మార్క్స్ పాస్ అయిన గ్రాడ్యుయేట్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారు అందరూ కూడా ఆన్లైన్ అప్లికేషన్ ద్వారా, అంటే ఆన్లైన్ ప్రాసెస్లో మనకు అప్లికేషన్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క అప్లికేషన్ ద్వారా మనకి 2 మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్లు మనకు కండక్ట్ చేస్తారు. ఈ 2 మోడ్ ఆఫ్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత ఎవరైతే క్వాలిఫై అయ్యారో వారిని ఈ యొక్క ఉద్యోగానికి అయితే సెలెక్ట్ చేస్తారు. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ పూర్తిగా మనకి ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది, మరే ఇతర మోడ్లో ఉండదు. కాబట్టి ఇక్కడ స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్లో కానీ, లేదంటే మీరు కామెంట్ సెక్షన్లో అడగొచ్చు, దాన్ని కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. లేదంటే ఈ యొక్క ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ సంబంధించిన లింక్లో కానీ మీరు క్లిక్ చేసి ఆ తర్వాత మీరు అప్లికేషన్ అనే ప్రాసెస్ అనేది చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఫిబ్రవరి 16, 2026 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఫిబ్రవరి 16, 2026 నుంచి మార్చ్ 8 వరకు అయితే ఈ యొక్క అప్లికేషన్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. సో ఎవరైతే ఈ యొక్క వీడియోను చూస్తున్నారో వారు ఖచ్చితంగా వెంటనే ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయండి. లాస్ట్ మినిట్ రష్ వరకు వెయిట్ చేస్తే కనుక ఖచ్చితంగా మనము ఈ యొక్క నోటిఫికేషన్ మిస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ యొక్క ప్రాసెస్ని వెంటనే స్టార్ట్ చేయండి. సో దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్లో మనకి ఫీ పేమెంట్ కూడా ఉంటుంది. కాబట్టి ఫీ పేమెంట్ సంబంధించిన దాంట్లో డేట్లు కూడా మనకి 16th నుంచి మార్చ్ 8 వరకు అయితే టైం ఇచ్చారు. సో ఒకవేళ మనం అప్లికేషన్లో ఏమైనా కరెక్షన్స్ ఉంటే కనుక, లేదంటే మోడిఫికేషన్ రెక్టిఫై చేసుకోవాలనుకుంటే కనుక వాటికి సంబంధించిన డేట్స్ అనేవి మనకు ప్రొవైడ్ చేస్తారు. అప్పుడు మనం దాన్ని మార్చుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు ఏప్రిల్ 11th రోజు కండక్ట్ చేస్తారు. ఈ ప్రిలిమినరీలో పాస్ అయిన వారికి మనకు మెయిన్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారు. ఈ మెయిన్ ఎగ్జామ్ వచ్చేసి మనకు జూన్ 7th రోజు అయితే కండక్ట్ చేస్తామని చెప్పేసి నోటిఫికేషన్లో మనకు క్లియర్గా తెలియజేశారు. కాబట్టి ఈ విషయాన్ని అయితే ఖచ్చితంగా గమనించండి. సో నేను నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామినేషన్ ప్రాసెస్ అనేది మనకు ఆన్లైన్ మోడ్లో ఉంటుంది. కాబట్టి సో ఖచ్చితంగా మొబైల్ ఫోన్స్, అదేవిధంగా ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నిషేధించారు. కాబట్టి మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వాటిని క్యారీ చేయకండి. సో ఇక్కడ వేకెన్సీస్ చూసినట్లయితే మనకు ఈ యొక్క ఆర్బీఐ సంబంధించిన అసిస్టెంట్ ఉద్యోగం సంబంధించి మనకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క మెయిన్ స్ట్రీట్లో అయితే మనకు ఖాళీలు అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి చూసినట్లయితే తెలంగాణకు సంబంధించిన హైదరాబాద్లో కూడా మనకు ఖాళీలు అయితే ఉన్నాయి. కాబట్టి ఈ యొక్క హైదరాబాద్ సంబంధించిన ఖాళీలను కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. మిగతా ప్లేస్లలో ఉన్న ఖాళీలు కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. సో మనకు లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కంపల్సరీ ఉంటుంది. కాబట్టి ఈ యొక్క స్టేట్లలో, ఈ యొక్క సిటీస్ సంబంధించిన దాంట్లో మనకు తెలుగు, హిందీ మనకు ఫ్లూయెంట్గా వచ్చినట్లయితే కనుక వాటి హిందీ స్టేట్స్ కూడా మనం అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. సో దీంట్లో దాదాపుగా మనకి ఎస్సీ వారికి మాత్రం 110 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఎస్టీ వారికి అయితే 37 ఖాళీలు అయితే ఉన్నాయి. ఓబీసీ వారికి అయితే 99 ఖాళీలు అయితే ఉన్నాయి. ఎకనామికల్లీ వీకర్ సెక్షన్ ఎవరైతే ఉన్నారో వారికి 58 ఖాళీలు అయితే ఉన్నాయి. అదేవిధంగా జనరల్లో అన్రిజర్వ్డ్ కేటగిరీలో వచ్చేసి మనకు 346 ఖాళీలు అయితే ఉన్నాయి. సో మొత్తంగా మనకు 650 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్. కాబట్టి ఇది భారీ నోటిఫికేషన్. సో ఈ యొక్క నోటిఫికేషన్ ఎవరైతే డిగ్రీ పాస్ అయ్యి, అంటే 50% మార్క్స్ డిగ్రీ పాస్ అయ్యారో వారు ఈ నోటిఫికేషన్ని ఖచ్చితంగా మిస్ అవ్వకండి. సో ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్
ప్రాసెస్ కేవలం మనకు సిటిజన్ ఆఫ్ ఇండియా అయితే సరిపోతుంది. సిటిజన్ ఆఫ్ ఇండియా కావచ్చు, అదేవిధంగా సబ్జెక్ట్ ఆఫ్ నేపాల్ కావచ్చు, సబ్జెక్ట్ ఆఫ్ భూటాన్ కావచ్చు. సో ఇక్కడ కనిపిస్తున్న ఈ ఒక లొకేషన్లో ఉన్నవారైతే మనము ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఏజ్ వచ్చేసి మనకు 1 ఫిబ్రవరి 2026 వరకు కట్ ఆఫ్ ఉంటుంది. ఈ యొక్క కట్ ఆఫ్ వచ్చేసి మనకు 20 నుంచి 28 ఇయర్స్ మధ్యలో ఉన్నవారు ఎవరైనా మేల్ అండ్ ఫీమేల్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఎనీ స్టేట్ ఎవరైనా కూడా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకోవచ్చు. సో దీనికి సంబంధించి రిలాక్సేషన్ కూడా మనకు ఉంటుంది. ఎందుకంటే ఇది మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి ఈ యొక్క సంస్థలో ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది కాబట్టి సో దీంట్లో మనకి ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వారికి 5 సంవత్సరాల వరకు అయితే రిలాక్సేషన్ అయితే ఉంటుంది. సో అప్ టు 33 వయసు వరకు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే నోటిఫికేషన్ ద్వారా కల్పించారు. అదేవిధంగా ఓబీసీలో బ్యాక్వర్డ్ క్లాస్లో ఎవరైతే ఉన్నారో మనకి నాన్ క్రిమినల్ ఇయర్ వారికి 3 ఇయర్స్ వరకు రిలాక్సేషన్ అయితే ఉంటుంది. 31 ఇయర్స్ వరకు అయితే అప్లై చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఒకవేళ డిజబుల్స్ ఉన్నవారు కానీ, ఎక్సర్విస్మెన్ కానీ, విడోస్ అండ్ డైవర్స్డ్ కానీ, క్యాండిడేట్స్ హ్యావింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ వచ్చిన వారు ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా స్పెషల్గా మనకు రిజర్వేషన్లో ఏజ్ రిలాక్సేషన్ అయితే కల్పించారు. వాటిని కూడా మీరు ఇక్కడ నోటిఫికేషన్లో చెక్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క ఉద్యోగాలకు సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ వచ్చేసి మనకు 1 ఫిబ్రవరి 2026 వరకు అయితే కట్ ఆఫ్ ఉంటుంది. ఈ యొక్క కట్ ఆఫ్ డేట్లోనే మనము మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఆ యొక్క డేట్ వరకే మనకు కన్సిడర్ చేస్తారు. అయితే ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించి అట్లీస్ట్ బ్యాచిలర్ డిగ్రీ ఏదైనా ఒక డిగ్రీని ఖచ్చితంగా 50% మార్క్స్తోని మినిమం ఒక 50% మార్క్స్తో పాస్ అయి ఉన్నవారు, అదేవిధంగా వర్క్ ఎక్స్పీరియన్స్ వర్డ్ ప్రాసెసింగ్ అండ్ పీసీ అంటే కంప్యూటర్లో మనకి ఎంఎస్ ఆఫీస్ సంబంధించిన వర్డ్ ప్రాసెసింగ్లో మనకి ఒక నాలెడ్జ్ ఉంటే కనుక వారు ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఉన్న వారు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి మన నోటిఫికేషన్లో అయితే క్లియర్గా తెలియజేశారు. సో ఇక్కడ మనకి సిజిపిఏ వచ్చేసి మనకి ఇక్కడ 6.75 ఎవరికైతే వచ్చారో వారికి 60% కింద, 6.25 వచ్చిన వారికి 55% కింద, 5.75 వరకు 50% కింద తీసుకుంటామని చెప్పేసి కూడా మనకు నోటిఫికేషన్ తెలియజేశారు. సో స్కీమ్ ఆఫ్ సెలక్షన్లో వచ్చేసి మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ ఉంటుంది కదా, అదేవిధంగా మెయిన్ ఎగ్జామినేషన్ కూడా ఉంటుంది. ఆ తర్వాత మనకి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ కూడా ఉంటుంది. సో ఇక్కడ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సంబంధించి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ అనేది మనకు ఎగ్జామినేషన్లో మనకు సిలబస్ అనేది ఉంటుంది. ఈ సిలబస్లో వచ్చేసి మనకు మొత్తం 100 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. దీనికి 100 మార్క్స్ అయితే క్యారీ చేయాల్సి వస్తుంది. సో ఇక్కడ మనకి 60 నిమిషాల సమయంలో ఈ యొక్క ఎగ్జామినేషన్ మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క ఎగ్జామినేషన్లో ఎవరైతే పాస్ అవుతారో వారిని సెకండ్ స్టేజ్ కింద మనకి మెయిన్ ఎగ్జామినేషన్ కింద మనకు మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటుంది. ఈ యొక్క మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో మనకి 200 క్వశ్చన్స్ అయితే ఉంటాయి. ఈ 200 క్వశ్చన్స్లో మనకి 135 నిమిషాల సమయం అయితే ఉంటుంది. ఈ సమయంలో టెస్ట్ ఆఫ్ రీజనింగ్, టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్, టెస్ట్ ఆఫ్ న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ జనరల్ అవేర్నెస్, టెస్ట్ ఆఫ్ కంప్యూటర్ నాలెడ్జ్ కింద మనకి రకరకాల సిలబస్లో మనకి ఈ యొక్క ఎగ్జామినేషన్ అయితే ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్లో మనకి 200 క్వశ్చన్లు ఉంటాయి, 200 మార్క్స్ ఉంటాయి కాబట్టి వీటిని కూడా మనం కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ యొక్క మెయిన్ ఎగ్జామినేషన్లో ఎవరైతే క్వాలిఫై అయ్యారో క్వాలిఫై అయిన వారికి లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. సో ఈ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అనేది ఖచ్చితంగా మనకు పాస్ అవ్వాల్సి ఉంటుంది. ఈ యొక్క లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్లో పాస్ అయిన వారు మాత్రమే మనకు ఉద్యోగానికి అర్హత సాధిస్తారని చెప్పేసి మనకు నోటిఫికేషన్ తెలియజేస్తారు. ఎందుకంటే అక్కడ లోకల్ బ్యాంక్లో పనిచేయాలనుకుంటే ఖచ్చితంగా మనకు ఆ లాంగ్వేజ్ వచ్చి ఉండాలి కాబట్టి అది మ్యాండేటరీ చేశారు. ఒకవేళ లోకల్ లాంగ్వేజ్ రాకపోతే కనుక ఖచ్చితంగా వరకు డిస్క్వాలిఫై అవ్వాల్సి వస్తుందని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఈ యొక్క టెస్ట్లన్నీ కూడా అంటే మెయిన్ ఎగ్జామినేషన్ కానీ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లు అన్నీ కూడా మనకి ఆన్లైన్ టెస్ట్లు కాబట్టి ఆన్లైన్ టెస్ట్ వచ్చేసి మనకు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఈ విషయాన్ని గమనించండి. అదేవిధంగా హిందీలో కూడా ఉంటుంది. ఒకవేళ మనకు సర్టెన్ అదర్ లాంగ్వేజ్ ఉన్నా కూడా దాంట్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. సో ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో ఇక్కడ మనకి బ్యాంక్ వచ్చేసి మనకు ప్రిలిమినరీ అప్రాక్సిమేట్గా 10 టైమ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ కింద సెలెక్ట్ చేస్తారు. మెయిన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 టైమ్స్ అనమాట. సో ఒక పోస్ట్కి మనకు 10 మందిని సెలెక్ట్ చేస్తారు. అదే మెయిన్ ఎగ్జామినేషన్కి వచ్చేసి మనకి ఒక పోస్ట్కి అప్రాక్సిమేట్గా 2 మాత్రమే సెలెక్ట్ చేస్తామని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో తెలియజేశారు. సో ఖచ్చితంగా మనం మెయిన్ ఎగ్జామ్ వరకు వెళ్తామంటే ఖచ్చితంగా లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ క్రాక్ చేసామంటే ఆటోమేటిక్గా మనకు ఉద్యోగం వచ్చే అవకాశం అయితే 100% ఉంటుంది. సో ఈ యొక్క ఉద్యోగానికి సంబంధించి స్టార్టింగ్ బేసిక్ పే అంటే జీతభత్యాలు చూసినట్లయితే మనకు స్టార్టింగ్ బేసిక్ పే వచ్చేసి 29,000 రూపాయలు అయితే మనకు శాలరీ ఫర్ మంత్ ఉంటుంది. ఇందులో మనకి 29,000 నుంచి మనకు 34,000 నుంచి తర్వాత మనకి 78,000 వరకు సంబంధించే అవకాశం అయితే ఉంటుంది. సో మొత్తానికి దాదాపుగా అప్రాక్సిమేట్గా వితౌట్ హెచ్ఆర్ఏ హౌస్ రెంటల్ అలవెన్స్ లేకుండా అసిస్టెంట్ ఉద్యోగం సంబంధించి అప్రాక్సిమేట్గా నెలకు 58,514 రూపాయలు సంపాదించే మంచి అవకాశం అయితే మనకు ఆర్బీఐ అయితే కల్పిస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని గమనించండి. సో ఒకవేళ హౌస్ రెంటల్ అలవెన్స్ కింద మనకి 15% మన శాలరీ నుంచి అయితే పే చేస్తారు.
ఒకవేళ వాళ్ళకు బ్యాంక్ అకామిడేషన్ సంబంధించిన క్వార్టర్స్లో స్టే చేయకపోతే కనుక ఖచ్చితంగా మనకి 15% అడిషనల్గా మనకు పే చేస్తామని చెప్పేసి మనకు నోటిఫికేషన్లో అయితే క్లియర్గా తెలియజేశారు. సో ఇక్కడ సెంటర్స్ చూసినట్లయితే మనకు ఈస్ట్ జోన్లో, వెస్ట్ జోన్లో, నార్త్ జోన్లో, సౌత్ జోన్లో మనకు డిఫరెంట్గా ఎగ్జామినేషన్ సెంటర్లు అయితే ప్రొవైడ్ చేశారు. సో మనకు సౌత్ జోన్ సంబంధించి బెంగళూరు, చెన్నై, హైదరాబాదు, తిరువనంతపురం ఇంక్లూడింగ్ కొచ్చిలో మనకి యొక్క ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే ఉన్నాయి. సో మనకు తెలంగాణ స్టేట్ సంబంధించి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ సంబంధించి మనకు హైదరాబాద్ అయితే మెయిన్ సిటీగా మనం ఇక్కడ ఎగ్జామినేషన్ అనేది రాసుకోవచ్చు. సో ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కూడా ఉంటుంది. ఎవరైతే అభ్యర్థులు ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి ఏమైనా ఫ్రీ ట్రైనింగ్, ప్రీ ఎగ్జామినేషన్ ట్రైనింగ్ కావాలనుకుంటే కనుక వారికి ఎస్సీ ఎస్టీలకు, ఓబీసీలకు, ఫిజికల్ డిసేబుల్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఒక వారం పాటుగా ఈ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించిన ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఈ యొక్క దీనికి అప్లై చేసుకోవాలనుకుంటే కనుక ఖచ్చితంగా మనం అందులో ఆప్షన్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మనం స్లాట్ బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎగ్జామినేషన్ ఫీ చూసినట్లయితే మనకు ఎగ్జామినేషన్ ఫీ, అదేవిధంగా ఇంటిమేషన్ ఛార్జెస్ కింద మనకి ఎస్సీలు, ఎస్టీలకు, ఫిజికల్ డిసేబుల్స్, ఎక్స్ సర్వీస్మెన్స్ ఎవరైతే ఉంటారో వారికి ఇంటిమేషన్ ఛార్జెస్ కింద మనకు ₹50 ప్లస్ 18% GST అయితే పే చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా జనరల్ క్యాండిడేట్స్ కానీ, ఓబీసీ కానీ, ఎకనామిక్ ఫిక్సేషన్ ఎవరైతే ఉన్నారో వారికి అప్లికేషన్ ఫీజు ఇంక్లూడింగ్ ఇంటిమేషన్ ఛార్జ్తో కలుపుకొని ₹450 ప్లస్ 18% GST పే చేయాల్సి ఉంటుందని చెప్పేసి నోటిఫికేషన్ తెలియజేశారు. అదేవిధంగా స్టాఫ్ ఆల్రెడీ ఆర్బీఐలో పనిచేస్తున్న ఎవరైతే స్టాఫ్ ఉన్నారో వారికి ఈ యొక్క పేమెంట్ అనేది లేదు. వారు ఫ్రీగానే ఆన్లైన్లో అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎస్సీ ఎస్టీలకు సంబంధించి ఓబీసీ క్యాండిడేట్స్ అందరూ కూడా రిజర్వేషన్ అనేవి వర్తిస్తాయి. సో కాబట్టి అప్లికేషన్ ప్రాసెస్లో మనం ఈ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా డాక్యుమెంట్ వెరిఫికేషన్లో కూడా మనం సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో వారికి మాత్రమే రిజర్వేషన్ అనేది వర్తిస్తుంది కాబట్టి ఈ యొక్క విషయాన్ని అభ్యర్థులు గమనించండి. మరి ఈ యొక్క అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకి ఏ విధంగా చేయాలి అంటే, సో అప్లికేషన్ ప్రాసెస్ అనేది మనకు ఖచ్చితంగా మొత్తం ఆన్లైన్ మోడ్లోనే ఉంటుంది. సో రిక్రూట్మెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఉద్యోగాలకు సంబంధించి మనము అప్లికేషన్ లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాము. మీకు ఒకవేళ కావాలనుకుంటే కనుక ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో అడగండి. మేము ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో ఆ యొక్క లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాము. సో ఈ యొక్క అప్లికేషన్ సంబంధించి మనకు ఏమేం కావాలి అంటే ఖచ్చితంగా అభ్యర్థి ఎవరైతే ఉన్నారో వారికి ఎస్ఎస్సి ప్రకారం ఉన్న డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయో అంటే నేమ్ కానీ, ఫాదర్ నేమ్ కానీ, మదర్ నేమ్ కానీ, డేట్ ఆఫ్ బర్త్ కానీ ఇవన్నిటిని కూడా మనకు ఎస్ఎస్సి ప్రకారమే తీసుకుంటారు. సో ఎస్ఎస్సిలో ఉన్న వివరాలని మనకు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, అదేవిధంగా సిగ్నేచర్ కూడా మనం స్కాన్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అదేవిధంగా మనకు వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. వ్యాలిడ్ మొబైల్ నెంబర్ కూడా మనం ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే అప్లికేషన్ సంబంధించిన వివరాలు కానీ, లేదంటే మనకు ఎగ్జామినేషన్ సంబంధించిన వివరాలు కానీ, సెలక్షన్ సంబంధించిన వివరాలు కానీ అన్నీ కూడా మనకు మెయిల్ ద్వారా వస్తాయి. కాబట్టి ఖచ్చితంగా వ్యాలిడ్ పర్సనల్ ఈమెయిల్ ఐడి అయితే ప్రొవైడ్ చేయండి. సో ఈ విధంగా మనము ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని చేసుకున్న తర్వాత మన యొక్క నేము, కాంటాక్ట్ డీటెయిల్స్ అండ్ ఈమెయిల్ ఐడి, పర్సనల్ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇవన్నిటిని కూడా మనం ప్రొవైడ్ చేసిన తర్వాత మనం సేవ్ అండ్ నెక్స్ట్ తీసుకున్న తర్వాత మనం కంప్లీట్ అప్లికేషన్ బటన్ క్లిక్ చేసినట్లయితే మన యొక్క అప్లికేషన్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ తర్వాత మన యొక్క డీటెయిల్స్ కానీ, ఫోటోగ్రాఫ్ అండ్ సిగ్నేచర్ కానీ ఇవన్నిటి కూడా అప్లోడ్ చేసిన తర్వాత మనం కంప్లీట్ రిజిస్ట్రేషన్ అనే బటన్ని క్లిక్ చేసిన తర్వాత మన యొక్క అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది. ఆ తర్వాత పేమెంట్ ప్రొసీజర్ స్టార్ట్ అవుతుంది. పేమెంట్ ప్రొసీజర్లో మనం పైన చెప్పుకున్న విధంగా ఇంతకుముందు ఏదైతే చెప్పుకున్నామో దాని ప్రకారంగా మనకి ఈ యొక్క పేమెంట్ కంప్లీట్ చేసుకుంటే కనుక ఖచ్చితంగా మనము అప్లికేషన్ సబ్మిషన్ అనేది జరుగుతుంది. సో ఈ యొక్క పేమెంట్ ఆఫ్ ఏ విధంగా జరుగుతుంది అంటే పేమెంట్ వచ్చేసి మనం కేవలం ఆన్లైన్ మోడ్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ ఆన్లైన్లో డెబిట్ కార్డ్తో కానీ, రూపే కార్డ్తో కానీ, లేకుంటే మన క్రెడిట్ కార్డ్తో కానీ, ఇంటర్నెట్ బ్యాంకింగ్ కానీ, ఐఎంపిఎస్ కానీ, క్యాష్ కార్డ్స్తో కానీ, మొబైల్ వ్యాలెట్స్తో కానీ మనం పే చేయొచ్చు అని చెప్పేసి నోటిఫికేషన్లో క్లియర్గా తెలియజేశారు. కాబట్టి ఈ యొక్క విషయాన్ని కూడా అభ్యర్థులు గమనించండి. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఆర్బీఐ సంబంధించిన దాంట్లో అసిస్టెంట్ ఉద్యోగం సంబంధించిన నోటిఫికేషన్. సో దీనికి సంబంధించిన మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో అయితే అడగొచ్చు. అదేవిధంగా మీకు లేటెస్ట్ జాబ్ ఇన్ఫర్మేషన్ సంబంధించిన ప్రతి వివరాలు తెలియాలనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ యొక్క ఫ్రెండ్స్కి, రిలేషన్స్కి అదేవిధంగా ఈ యొక్క వీడియోని షేర్ చేయండి. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు మనకి లేటెస్ట్ నోటిఫికేషన్. మళ్ళీ ఒక నోటిఫికేషన్తో మళ్ళీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.